తల్లి సాక్ష్యాన్ని మనం విందాం. థ్యాంక్ యూ జీసస్. చూడండి, ఈ అమ్మగారి యొక్క పరిస్థితి ఏంటంటే, ఎక్కడైతే మోక్షం వస్తుందో అక్కడ గడ్డొచ్చింది. ఏ హాస్పిటల్ అది? భాస్మతారక్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయినప్పుడు అన్ని టెస్టులు చేశారండి. రేపు నీకు గడ్డొచ్చింది కనుక ఆ ద్వారం ద్వారా పైప్ పెడతా అన్నారు. నీకు బాత్రూమ్ రాదు గనుక, మోషన్ రాదు గనుక నీకు పైప్ పెట్టి ఒక బ్యాగ్ పెడతాము అని చెప్పి ఈమెకు ఆల్రెడీ డాక్టర్లు చెప్పేశారు. ఎన్నాళ్ళు ఉన్నావు హాస్పిటల్లో? 22 నెలలు ఉన్నా అక్కడ. 2 నెలలు ఉన్నావు. 25 రోజులు కరెంట్ పెట్టిండ్రు. కరెంట్లు పెట్టారు. గుంటూరు పోతే గుంటూరులో ఆడ కూడా అదే చెప్పిండు. కరెంట్లు పెట్టారా? ఆడ కరెంట్ పెట్టలేదు, ఈడనే పెట్టిండ్రు. అదే ఇదే పని చెప్పారు. ఏది? బ్యాగ్ వేసుకోవాలి. బ్యాగ్ వేసుకోవాలని ఆడ చెప్పిండు. ఇప్పుడు నువ్వు ఈ స్థలానికి వచ్చిండు ఎన్నాళ్ళైంది? ఈ స్థలానికి 4వ వారం. మన వారం చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. రేపు ఆపరేషన్ అనగా రేపు ఆపరేషన్ అనగా మొత్తం డాక్టర్ కలిస్తే ఇంకా ఆపరేషన్ అయిపోతుంది. ఇంకా అన్ని టెస్ట్లు అయిపోయినాయి. కరెంట్ కూడా నడిపించారు. మొత్తం డాక్టర్ కలిస్తే ఇక ఈవిడికి ఆపరేషన్. అలాంటి ఈమె ఫోన్ చేసినప్పుడు, వచ్చేయండి ఆపరేషన్ చేసుకోకమ్మా, నీకు దండం పెడతా, ఆపరేషన్ చేసుకోకు, ఇక్కడికి వచ్చేయండి, నేను బాగు చేస్తా, గడ్డ కరిగిపోద్ది, నీకు మోక్షం కూడా వచ్చేటట్టుగా నేను చేస్తానని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? ఇప్పుడు బాగున్నాను గారు. మీరు చెప్పినాక తెల్లారి పొద్దు నుంచే నాకు మోషన్స్ బాగా అయింది. నేను అనుకున్నాను సత్య బతుకుతా ఈ ఒక్కసారి ఆ పాస్టర్ కాడికి పోయేస్తా, నా కొడుకులందరూ నీకు బాగా కాదులేమ్మా, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతుండవద్దు, చేపించుకుందిరా అన్నాడు. పెద్ద కొడుకు, నడి కొడుకు, ఇద్దరు కొడుక. ఇది ఒక్కసారి పోతానైనా ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క వరం ఇస్తాడు దేవుడు. ఇది ఒక్కసారి పోయి చూసి కానీ ఏదో ఒక ఇబ్బంది పడి ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటాను. ఇంకా దేవుడు నన్ను ముట్టేటట్లేదు, బాగా చేసేటట్లేదు అనుకొని వచ్చిన. అప్పుడు నేను అన్నం కూడా తింటలేను 3 సార్లు. ఇప్పుడు 3 సార్లు అన్నం తింటుండా, బాగా బలంగా ఉండా. ఇక్కడికి వచ్చిన రోజు ఏడుస్తూనే వచ్చిన మళ్ళీ పొద్దున్న నుంచి నాకు బాగుంది. తెల్లారి పొద్దు నుంచి ఇంకా బాగా 3 సంవత్సరాలుగా మోక్ష ప్రాబ్లంతో ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తాగుతలేను. అసలు దాన్ని పరేసిన టాబ్లెట్ వేసుకుంటాను. నిజంగా నేను చెప్తున్నాను, నేను ఒక మాట చెప్తున్నాను వినండి. టీవీ ప్రోగ్రామ్ అంద చూస్తుంది, ప్రార్థనకి ఏమో గుర్తెళ్తుందంట. విశ్వాసం ఎందుకంటే బాప్తిస్మము అక్కడ తీసుకున్నా, దేవుడు ఎంతోమందిని అక్కడ బాగు చేస్తున్నాడు కదా అనేది కూడా ఉంటుంది మనసులో కదా. ఆ ఆశతో వెళ్ళింది అంతే, చెడు కాదు. అక్కడ ఆపరేషన్ అయ్యింది. 8,000 అయితే అంటే ఇస్తానయ్యా, తగ్గిస్తావా, నమ్మకం ఉందయ్యా అని నేను అన్నాను. అక్కర్లేదమ్మా, 50,000 దేమొద్దు, ఒక స్పాన్సర్ చేసుకో అన్న. అంతే కదమ్మా. ఇక నేను మళ్ళీ తీసుకొని నీ దగ్గర ఇష్టాకి రెడీగా ఉన్నారు భర్త పిల్లలు అందరూ. ఇష్టాకి లేదు, మనం అలాంటి ఆలోచన బుద్ధి నాకు లేదు. 3 కుమారులు 1 కుమార్తె. నిజంగా తల్లి బాధ ఎంత బాధ అంటే, మొన్న అక్కడికి వచ్చినప్పుడు నేను అంత తగ్గి మంచిగా అయింది కదా, సంతోషంతో దగ్గరికి వచ్చింది. అయ్యా నేను బాగైపోయినయ్యా, మోక్షం మంచిగా అవుతుంది, 3 పూటలు అన్నం తింటున్నానయ్యా అంటే ఎంతో సంతోషమైంది నాకు. ఈ రోజు పంపించడం కూడా వాళ్ళు ఇద్దరు పంపించినాను, లేకుంటే 2-3 వచ్చేవాళ్ళు. ఈమెతోటి ఆడ మొత్తం ఎంతమంది, ఇప్పుడు ఒక్కతే వచ్చేసింది. భర్త ఒక్క నిమిషం ఉండడు నన్ను పెట్టి, అసలు ఎమ్మడే ఉంటాడు. ఈ రోజు రాలే. కానీ అనిపిస్తుంది కదా, ఏంటి కడుపులో గడ్డ, అది కూడా ఎక్కడైతే బాత్రూమ్ అక్కడ గడ్డ వచ్చేసింది. అక్కడి నుంచి రావట్లేదు కదా, తింటే నొప్పి వచ్చేస్తుంది, తినపోతే వీక్ అయిపోతారు. ఇప్పుడు ఎలా మరి? ఏమి తినేదానే కదా అసలు. అది క్యాన్సర్ గడ్డ అన్నారు కదా, అది క్యాన్సర్. భస్మతారక్ గడ్డ, దాని అర్థం క్యాన్సర్. అలాంటి గడ్డ వాళ్ళు కరిగించడానికి గానీ, లేకుంటే మందుల ద్వారా కరిగించడానికి గానీ, మందులేమీ లేదు, ఆపరేషన్ ద్వారా దాన్ని తీసేయడం కానీ లేదంట. 2 అంతే కదమ్మా. అంతే. ఆ గడ్డని నేను చెప్పిన, నేను పేగు తీసేస్తా అన్నారు. మొత్తం పేగులు తీసేయటం, కోసేయటం, కుట్లేసేయటం, తర్వాత మీ అవయవాలని పాడైపోయి మమ్మల్ని ఏం చేయమంటారని నేను చెప్పిన. అమ్మ, నా తలలో ఎంటికి లేదు, నువ్వు అంతమందిని బాగు చేశాను నా ద్వారా, నువ్వు రా తల్లి, ఆపరేషన్ చేయించుకోకు, నేను ఎంతైనా నేను మంచిగా చేస్తాను. వచ్చారు, ఆ రోజు విడుదల పొందేసింది. అమ్మ ఇప్పుడు హ్యాపీగా, ఇప్పుడు 4 వారాలు ఏదైనా ప్రాబ్లం, మెడిసిన్ కూడా లేకుండా. మళ్ళీ రోజు పొద్దునకే 2 సార్లు అన్నం తిన్నా, బాగా అంత అన్నం తినేసిన. ఈ రోజు ఆ రోజే ఎంత తినేసా, ఎంత ఆనందం కదా. నాకు చాలా సంతోషం అవుతుందండి. నాకు దేవుని కృపను బట్టి, నాకు దేవుడు ఇచ్చిన వారాన్ని బట్టి నేను చెప్తున్నాను, అది కడుపుకైనా, లేకుంటే ప్రేగులకైనా,
లేకుంటే గర్భసంచికైనా, స్త్రీలకైతే గర్భసంచికైనా గడ్డలు ఉంటాయి కదా, మీరేమీ బాధపడదు, ఇక్కడికి రావాలి. ఎవరికైనా సరే ఇక్కడికి రావాలి. వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారా, నాకు అవసరం లేదు. నమ్ముకోలేదా, అవసరం లేదు. వాళ్ళు ఏ జాతి, ఏ కులం, ఏ దేశం మనకు అవసరం లేదు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. చప్పులు కొట్టాలి గట్టిగా. ఆమె అమ్మకి క్యాన్సరేనా? చూపించు. ఇదిగో తగ్గిపోయినాయా, అవన్నీ తగ్గిపోయినాయా? ఇదిగో థ్యాంక్ యూ. ఈ స్థలంలోకి వచ్చినప్పుడు క్యాన్సర్తో వచ్చావు. ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? 2 వారాల కింద వచ్చి. 2 వారాల క్రింద. పాపం చూడండి, మీకు కీమోలు పెట్టారా? నీ పేరేంటన్నావు అమ్మా? పేరు రూప. రూప, క్యాన్సర్ వచ్చింది, కీమోలు పెట్టారా? కీమోలు పెట్టిరు, రేడియేషన్లు ఇచ్చిర్రు. పెట్టారు కదా. పెట్టిరు. ఇప్పుడు ఇక్కడికి ఇది 3వ వారం అనుకుంటా. మొదటగా వచ్చినప్పుడు ఈమె రూపం ఇట్లా లేదు. ఎంత కష్టంలో వచ్చావమ్మ ఇక్కడ నువ్వు? చాలా కష్టంలో వచ్చినా కొంచెం దూరం నడవాలంటే నడవలేకపోయినా. అంతకుముందు చాలా ఆయాసం ఉండే. ఎంత తగ్గిపోయి ఇక్కడికి వచ్చా తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి పండును, ఇదిగో ఈ ముఖం చూడండి. రేడియేషన్కి వల్ల ఎంత ఎప్పటి నుంచి పెట్టించుకున్నావు? ఇది ఒక 6 నెలలు అయింది. 6 నెలలుగా పెట్టించుకుంటున్నావా? రేడియేషన్ ఎక్కడ? ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర. ఈఎస్ఐ హాస్పిటల్. అంతకుముందు నేను జాబ్ చేస్తుంటే ఇంకా అదే ఇప్పటి వరకు నడిచింది దేవుని కృప వల్ల. నాకు హస్బెండ్ చనిపోయాడు. ఎంత వీక్నెస్ తో వచ్చిందంటే, భర్త చనిపోయాడు, 3 కూతుర్లే. ఎంత వీక్నెస్ తో వచ్చిందంటే అడుగు తీసి అడుగేయలేక చిరాగ్గా ఒక రకమైన ముఖం, ఈ వాపుతో ముఖం అంతా వాపు ఉంది కదా. ముఖం అంతా వాపు ఉండే, వాపు ఉండే, కాళ్ళు కూడానా తగ్గిపోయి. కాళ్ళు చూపించు. ఇప్పుడు నార్మల్ అయిపోయినాయి. దేవుడు చప్పలు కొట్టండి గట్టిగా. నార్మల్ ముఖము చాలా వాపు, అంటే నీరు వచ్చేసింది కదమ్మా. వాపు అంటే నీరు వచ్చేసింది, అలా నీరు వచ్చేసింది. రక్తం గడ్డగట్టిందని చెప్పి నరాల పోటీ. ఎక్కడ? ఈ నరాల పోటీ. అందుకని కాళ్ళు కూడా వాపులు వచ్చేసినాయా? స్కానింగ్ తీస్తే అట్లా అని చెప్పి. ఇప్పుడు ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళి మందులు వేసుకుంటున్నావా? ఇప్పుడు ఎక్కడెక్కడ నీకు పెట్టారు ఇప్పుడు దాకా? రొమ్ము తీసేసారా? రొమ్ము తీసిర్రు. ఇంకా 8 కీమోలు పెట్టిరు. 8 కీమోలకు కూడా అసలు నేను బతుకుతా అని నాకు ఆశ లేకుండే. మా అక్క కొడుకు బాబు ఆయన్నే చర్చికి తీసుకుపోతుండే, చర్చికి తెస్తుండే. కాలరా బతుకుతానా బతుకనా అన్న ఆశ నాకు లేకుండే. కానీ మళ్ళీ టీవీలో చూస్తుంటే, అమ్మ టీవీలో చూసి ఇక్కడ అమ్మ మంచిగా అవుతుంది అంటే, ఇన్ని రోజుల నుంచి నాకు తెలియదు. కీమోలు అన్ని రేడియేషన్ ఇట్లా అయిపోయినాయి. రేడియేషన్ కాడికి వెళ్ళి ఆశతో ఇక్కడ వచ్చేసిన. బ్రదర్ కలిసిండు, నాకు ఇట్లా క్యాన్సర్ ఉందని చెప్పాను. చెప్తే కొంచెం మంచిగా అయింది. మళ్ళీ వారం వచ్చాను. మళ్ళీ వారం వస్తే మళ్ళీ వారం కూడా మంచిగా అయింది. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ అని రాసిరు అన్నమాట. తినేదాను కనీసం లేకుంటే? అప్పుడు తిన్నగానే అరగపోతుండే. ఇప్పుడు తింటున్నావా? తింటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. తింటుంది, మనిషి బాగుంది. వాళ్ళు తింటున్న డౌట్కి ఈమె బాధపడుతుంది. రైట్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. వికారాబాద్ నుంచి వచ్చారు సార్. మీరేనా? ఈ పోయిన వారం వచ్చారు కదమ్మా. ఎట్లా ఉన్నావు ఇప్పుడు? నిన్న చాలా వీక్గా వచ్చాడు, లాస్ట్ వీక్ కదమ్మా బాబు. నీ భార్య భయంకరంగా ఏడ్చింది. చెప్పు, ఏమైతుంది మీ భర్తకి? ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్పు, అది చెప్పు అంతే. బాగానే ఉన్నారా? 2 కిడ్నీలు పాడాయి ఆయనకి. 2 కిడ్నీలు డయాలసిస్ జరుగుతుంది. ఇక కాళ్ళ వాపులు అవి సరి రోజు 20 టాబ్లెట్లు వేసుకుంటాడు సార్. 20? ఇక్కడ ఏమైనా మానారా? ఇక్కడ వచ్చిన సార్ వేసుకుంటలేను సార్. టాబ్లెట్ తక్కువ చేసిన. టాబ్లెట్లు 2 వేసుకున్నాడు మేము? 20 సార్, మినిమం 21 రోజు పొద్దున్న నుంచి సాయంత్రం 20 టాబ్లెట్లు వేసుకుంటుంటే 3 టాబ్లెట్లు వేసుకుంటున్నాను అంతే. ఈ సహోదరుడు వికారాబాద్ నుంచి వచ్చారు, టీవీలో చూసారు అంతేనా? చర్చికి పోతారా మీరు? పోతాం, ఇంటి ముందరనే ఉంది సార్. ఇంటి ముందే ఉందా? కానీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు తెలుసా? నిన్నైతే అలా కళ్ళు పైకి తేలేసి. ఎంతకాలంగా నువ్వు కిడ్నీలో ఈ డయాలసిస్ జరుగుతుంది? డయాలసిస్ 1.5 month అయ్యా సార్. ఈ మధ్యలో స్టార్ట్ అయింది. ఈ మధ్య తర్వాత నీవు టాబ్లెట్లు కూడా ఎప్పటి నుంచి చేసుకుంటున్నావు? 2 years అయ్యా సార్. 2 years నుంచి? 2 years నుంచి టాబ్లెట్లు అన్నీ తగ్గలేదు సార్. తగ్గలేదు. మళ్ళీ సార్ దగ్గరకు అల్ట్రా స్కానింగ్ చేస్తే స్మాల్ అయినాయి అని చెప్పిండు. స్మాల్ అయినాయి, చిన్నగా అయిపోయి. కిడ్నీలు 2 కిడ్నీలు చిన్నగా అయినాయి అని చెప్పిండు. పాడగాలేవు, చిన్నగా అయిపోయినాయి అని చెప్పి. 14 ఉంది సార్. 14 ఉంది.
అసలు క్రియేడు 14 ఉంటే ప్రాణం కళ్ళల్లోనే ఉంటుంది అన్నాడు. పై ప్రాణం పైనే అన్నట్లుగా. అంటే వాళ్ళు ఏదైనా తిన్న ఆయాసం వస్తుంది, నడిచిన ఆయాసం వస్తుంది, ఆ కాళ్ళు వాపులు వస్తాయి, నడుము గుంజేస్తూ ఉంటుంది, మాట్లాడాలన్నా ఓపుకుండదు. ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, మంచిగా ఉంది. కాళ్ళు నీకు నిన్న తెల్లగా ఉన్నాయి, చూపించు ఇప్పుడు నాకు. కాళ్ళు వైట్ వచ్చేసి మొత్తం, ఏది బ్లడ్ లేకుండా. ఇలా అలా కాళ్ళు ఇలా పెట్టుకో, ఇలా పెట్టి చూపించు. సరేలే, ఓకే. వాపులు కూడా తగ్గినట్టు ఉన్నాయి కదమ్మా? వాపులు కూడా తగ్గినాయి. ఇదే దేవుని యొక్క ఆత్మ కార్యం అంటే ఇదే. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొడతామా గట్టిగా? థ్యాంక్ యూ జీసస్. దేవుడే ఆత్మకార్యం జరిగేస్తాడు. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమ పరుచుకుందాం. వెరీ గుడ్. లాస్ట్ వీక్ ఈ వీక్ బాగున్నావు చాలా. అమ్మ నువ్వు ఓకే ఏడ్చావు కదరా, ఎందుకు ఏడ్చావు? బాధ సార్, 2 years నుంచి బాధ. దగ్గర పెట్టుకో. డైలీ టాబ్లెట్లు అవి వాడుతున్నాం సార్. చిన్నతనం డయాలసిస్ అంటే భయంగా ఉంది సార్. అవును, అది ఆపరు తెలుసా. స్టార్ట్ అయిందంటే ఆపరు. కానీ దేవుడి దగ్గరికి వచ్చాడు కదా, కొద్దిగా ధైర్యంగా ఉండాలి. కిడ్నీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్తారు సార్ వాళ్ళు. ఇలాంటివి ఎన్ని అయిపోయినాయి, అర్థమైందా? ఫోన్లో మాట్లాడితేనే కిడ్నీలు ట్రాన్స్ఫర్ లాగిపోయినప్పుడు ఎందుకని ముందుకు వచ్చేసావు? ఇంకా నువ్వు అద్భుతం. చప్పట్లు కొడతామా గట్టిగా? హల్లెలూయా. అదే విశ్వాసంతో వచ్చిన. అంతే. నీ ఫేసు, మీ భార్య ఫేసు మారింది. ఆమె నిన్న ఎంత ఏడ్చిందో, ఎంత బాధపడిందో, అంత కొంచెం ముఖంలో సంతోషం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏం పేరు? హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఏం పేరు నీ పేరు? సతీష్. చూడండి, చెమటలు కారుతున్నాయి ఇక్కడ. హల్లెలూయా. ఈ బిడ్డ కోసం తల్లిదండ్రులు ఏడవని ఏడుపులు లేవండి, భయంకరంగా ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే పెళ్ళయిందా? భార్య వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోయింది. సంవత్సరం అయిపోయింది. భయంకరంగా ఈ అబ్బాయి తాగుతున్నాడు. తల్లిదండ్రులు ఒకటే ఏడుపు. ఈ బిడ్డని మార్చేయా, ఈ బిడ్డకి మంచి చేయని ఎంత ఏడుస్తున్నారంటే అంత ఏడుస్తున్నారు. పాపం మంచి అబ్బాయి. కానీ సైతాను ఈ బిడ్డని శోధించి చాలా భయంకరంగా దేవునికి దూరం చేస్తుంది, ఇంటికి దూరం చేస్తుంది. ఏం చేస్తాడు ఇంట్లో? రోజు తాగుతుంది. చాలా దురాత్మలు ఉన్నాయి. చూసావు కదా ఇప్పుడే యాక్సిడెంట్ ఏది ముఖమంతా పగిలిపోయింది. ఇంతమంది వచ్చినప్పుడు లేకుండా రీసెంట్గా కుట్లు పట్టి రీసెంట్గా ఇంట్లోనే తాగడం పడుకుంటాం. నీకు చబలు కొట్టాలి గట్టిగా. తింటలేడు. అన్నం కూడా లేదు. థర్స్డే నైట్ నుంచి ఫ్రైడే సాటర్డే తినలేదు. ఇది ఇక్కడ వచ్చినాకనే తిన్నాను. నిన్న వచ్చినాక నిన్న ఎలా తీసుకొచ్చారో తెలియదు, కానీ ఇవాళ నీ అంతటికి నువ్వు వచ్చావా? నిన్న మాత్రం బలవంతంగా వచ్చావా? చూడండి, నిన్న బలవంతంగా తల్లిదండ్రులు పట్టుకొస్తే ఈరోజు దేవుడు అద్భుతం చేసి ఈ కుమారుణ్ణి ఇక్కడ తీసుకొచ్చాడు. ఈయన చాలా ఇప్పుడు అదృష్టవంతుడు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఎంత కృప దేవుడు వెడికిచ్చి ఈరోజు చిన్న నువ్వు ఇక దేవుల్లో ఉండు. ముఖంలో మార్పుకోవడం చేస్తుంది ఇప్పుడే. ఇంకా నీ రూపం మారుతుంది. నీకు ఎంత అద్భుతం జరిగింది. ఈయనకి పైన ఇంత గడ్డ, ఏది ఇంత తీయొద్దు, అయిపోయింది, కరిగిపోయింది కదా. ఇంత గడ్డ. డాక్టర్లు ఏమని చెప్పారు? ఆపరేషన్ చేస్తామని చెప్పారు. రాకపోతుండే ఇక్కడ కుంటుకుంటూ వచ్చి. ఎవడైనా ఆపరేషన్ చేస్తాడు. ఇంత ఉంది గడ్డ. వెనుపూస పక్కనే. వెనుపూస కూడా గ్యాప్ ఉంది కదా. వెనుపూస గ్యాప్ పక్కనే ఉంది. కలిసిపోయింది. ఇప్పుడు మొత్తం అయిపోయింది. మొత్తం పోయింది. మొత్తం కలిసిపోయింది. ఏమన్నారు? ఎంప్లాయర్ అండి. ఎంప్లాయ్ అయినా రిటైర్మెంట్ అయిండు. ఇక్కడికి వెళ్దాం అయ్యగారి దగ్గర తీసుకొచ్చాను. ఆ రోజు స్పాన్సర్ ఇచ్చేసారు స్పాట్ లో. మీరు ప్రేయర్ చేశారు. ఎంతలో గడ్డది? ఇంతలా ఉంది. చాలా మంది గడ్డలని భయపడుతున్నారు కదా. రెండు అని చెప్పేది నేను. ఆయన హాస్పిటల్కి వెళ్ళడానికి ఫ్రీయే. అన్ని హాస్పిటల్ ఫ్రీ. కానీ దైవజనుడితో ప్రార్థన చేసుకుని తగ్గిద్దని గడ్డ కరిగిపోవటమే కాకుండా ఈ గ్యాప్ కూడా వచ్చింది కదా నడుములో. ఎంత గ్యాప్ వచ్చింది అప్పుడు? ఇంత గ్యాప్ వచ్చింది. ఇంత గ్యాప్ అంటే 3 ఇంచులా? 3 ఇంచులా 2 ఇంచులా? ఇంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఒంగోండి, నేను చూస్తా. కూర్చో. ఒంగో. అది చప్పలు కొట్టాలి గట్టిగా. అంత గ్యాప్ని దేవుడు కార్యం చేసాడు. ఇంతలో గడ్డ కూడా
పూర్తిగా కరిగిపోయిందా? తగ్గిపోయింది. మైకులు తీసుకోండి, వీళ్ళ దగ్గర మైకులు తీసుకోండి, త్వరగా తీసుకోండి. హల్లెలూయా, వెళ్ళిపోండి. ఇక ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్. అప్పుడు పేతురు ఏమన్నాడు? అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించు అన్నాడంతే. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా. అర్థమైందా? సరే, దాచుకున్నాడు. ఎవడో పక్కోడు, ఇంటి పక్కోడో ముందోడో వచ్చింది, ఉదాహరణకు అనుకుంది. ఇప్పుడు భాషలో ఎకరం ₹1,00,00,000 అనుకోండి. అప్పుడు ఎంత ఉంది? ఏదో ఉందలే. ₹1,00,00,000 50 లక్షలు దాచుకున్నాడు అని చెప్తే సరే, దాని మూటను బట్టి పరిస్థితిని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా అని మాట్లాడుతున్నాడు అంతే. తక్కువ ప్రాణం కట్టయిపోయింది. వెంటనే కుప్పకూలిపోయి పడి చనిపోయాడండి. పడి చనిపోయాడు. ప్రియులారా, గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్మకు భయపడుతున్న మనిషి ఉన్నారా? పరిశుద్ధాత్మునికి రహస్య స్థలాలు లేవు. సర్వాంతరం అంతా చూస్తాడంతే ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎక్కడ దేవుని ఆత్మ ఉన్నది అంటే అంతటా ఉంటుంది. సేవకుడు నమ్మకంగా ఉన్న కాడ దేవుని ఆత్మ ఖచ్చితంగా అక్కడే నిలబడిపోతుంది. ఆమేన్. దేవుని ఆత్మ అక్కడ నిలబడిపోతాడు. ఈరోజు నాడు సేవకుల లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఎంత గొప్ప మిరకల్, అద్భుతాలు జరుగుతున్నాయి కదా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు అక్కడ అపోస్తుల యొక్క ధైర్యం ఏంటో చూడండి. వాడు చనిపోగానే అక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు. వెంటనే మనోని ప్యాక్ చేసేసారంతే. అని ఇంటిమేషన్ లేదు, భార్య కూడా లేదు. ప్యాక్ చేశారు. బంధువులకి చెప్పలేదు, స్నేహితులు చెప్పలేదు, కనీసం భార్య కూడా చెప్పలేదు. అదే ఆ సంఘస్తురాలే భార్య కూడా. అర్థమైందా? ఆ సంఘస్తురాలే. అమ్మా, నీ భర్త చచ్చిపోయాడు, అసలు ఏం మాట ఇవ్వలేదు. అక్కడ ప్యాక్ చేశారు. యవనస్తులు టకటక భుజాల మీద వేసుకున్నారు. పరుగుని వెళ్ళారు. అంత స్థలంలో అక్కడ సమాధులు అక్కడ తవ్వేశారు. ఆయన గుంటలో పెట్టేశారు. అంత అయిపోయింది అక్కడ. ఈ లోపల ఇంకా రావట్లేదండి మా భర్త అన్నట్టుగా ఈమె వచ్చింది. ఏమనుకుంటుందంటే 7వ వచనంలో మనం చదివితే, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. చూసారు, భర్త చనిపోయాడు, ఎవరు ఆమెకి చెప్పలేదు. కానీ ఇంకా రాలేదంటే 3 గంటల టైంలో భార్య వచ్చేసింది. వచ్చినప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వస్తుంది. ఏడు మా భర్త ఇంకా రాలేదండి అన్నట్లుగా వచ్చింది. పేతురు అడుగుతున్నాడు, అమ్మా ఇంతకే అమ్మావా పొలాన్ని అంటే ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ముందే. అంతకే అమ్మానండి అంటుంది. ఖచ్చితంగా చెప్తుంది. ఇంతకేనా అంటే అంతకే అమ్మాము. చూడండి, వెంటనే అక్కడ అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతబెట్టిన వారి పాదములు వాగ్నే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల వద్ద పడి ప్రాణము విడిచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేస్తే సేవ అలా చేయాల. అర్థమైందా? లేకుండా మానేయాల. విశ్వాసులకు భయపడి సేవ చేయటం నాకు తెలుసు. విశ్వాసులకు భయపడి సేవ చేసే వాళ్ళు ఉంటారు. ఒక ఆయన భార్యకి బాగోలేదు. ఇక్కడ ప్రార్థన చేస్తాం. వాళ్ళకి అప్పుడు డబ్బులు లేవు. ప్రార్థన చేస్తాం. డబ్బులు ఇచ్చాడు, కానుక ఇచ్చాడు.
ప్రార్థన చేసినందుకు కానుక ఇచ్చాడు. ఏమని చాలా ఇబ్బందులు అయిపోతుందండి, ఇంటికి కూడా రండి అన్నాడు. ఇంటికాడికి వస్తే ఇంకో కానుక అన్నాం. ఇస్తాం సార్ దేవుడికి అంటే మాకు ఎక్కువేం కాదు, ఇస్తాం సార్. ఎంతో పోగొట్టుకున్నాం, కోట్లలో పోగొట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళాం, ప్రార్థన చేసాం. ఇంటికాడు కూడా కానుక ఇచ్చాడు. చాలా అద్భుతం జరిగింది భార్యకి. మళ్ళా పెద్ద కానుక మందిరం కడుతున్నారు కూడా ఇచ్చారు. అయ్యా ఇలాంటి మంచి జరుగుతుంది, శనివారం ఆదివారం ఇక్కడే వస్తామన్నారు. మేము చెప్పలేదు, వస్తామన్నారు. ఆదివారం ప్రార్థన అయ్యే ముందు వస్తున్నాడు, శనివారం కూడా ప్రార్థన అయ్యే ముందు వస్తున్నాడు. 2-3 సార్లు చూసాను. సరే సరే అనుకున్నాం. తర్వాత మళ్ళీ కొంచెం ఏదో జరిగింది వాళ్ళ ఇంట్లో, డిస్టర్బ్ స్టార్ట్ అయిపోయింది. మాకు తెలుసు స్టార్ట్ అయిపోద్దని. అయిపోయింది. వాళ్ళ మీద జాలి పడాలా, కోప్పడాలా? వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి చక్కగా దేవునిలో గడుపుతాం, ఆరాధనలో ఉన్నాము. ఈ తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, ఆమె అన్ని రాలు అవన్నీ పూజలు పునస్కారాలు చేసి ఆమె దేవుడంటే ఉంటే మీ దగ్గరే ఉన్నాడు, మీలోనే ఉన్నాడని చాలా సంతోషంగా ఉంది. ఏమైతే కొంచెం మిస్టేక్లు జరుగుతున్నాయో దెబ్బ అయిపోయింది, డిస్టర్బ్లు అయిపోతున్నారు. అది ఎంత తెలుసా, ఏ డాక్టర్ బాగు చేయలేని, ఏ డాక్టర్లు బాగు చేయలేనంత ఘోరమైన పరిస్థితి ఆవిడది. ఘోరమైన పరిస్థితి. దురాత్మలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, సిగుర్లు ఉన్నాయి, గ్యాస్ ప్రాబ్లం ఉంది, నరకం అనుభవిస్తుంది. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎంత డబ్బు ఖర్చునా. నేను ఇక్కడ 1 నిమిషంలో క్లోజ్ చేశాను. అది కొంతమంది అనుకుంటారు, నాకు చాలా కోపం వస్తుంది డబ్బులు కాడ. మేము కానుక ఇచ్చాం కదా అంటే నేను మనసుతో చెయ్యాలా, ఇలా నువ్వు ఇచ్చినందుకు నీకు భయపడి చెయ్యాలా? నాలో దేవుని పరిశుద్ధాత్మ ఉండి నిన్ను బాగు చేశాడు. నువ్వు డబ్బులు ఇచ్చినందుకో, లేదంటే నువ్వు ఎక్కువ డబ్బులు ఇస్తున్నందుకో అంటూ నాకు రాదు. నాకు ఒకటే వచ్చు, ఈపు బగిలిద్దంటమే వచ్చు, నాకు ఇంకోటి రాదు. బ్రతకటానికి బైబిల్ పట్టుకునే సేవ అది, రోషం లేని సేవ అది, దేవుని మహింపరచని సేవ అది. ప్రవక్త ఎప్పుడు కూడా రోషం కలిగి ఉంటాడంతే. ఎవడికి భయపడ్డు, ఎక్కడ భయపడ్డు. సువార్థికుడైనా, సేవకుడైనా, ప్రవక్త అయినా ఎవడికి భయపడ్డు. యోహాను సువార్థికులు మొదటివాడైనా, ప్రవక్తల్లో ఆఖరువాడు, అడవిలో ఉండేవాడు, తోలు తట్టే వస్త్రాలు ధరించి మిడతలు భోజనం, ఆయనకి తేనె మిడతలు భోజనం. యూదులకు రాజుగా ఉన్నటువంటి హేరోదు ఒక తప్పు చేస్తే ఖండించిన వాడు సువార్థికుడైనటువంటి యోహాను. చప్పట్లు కొడతాం గట్టిగా, హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలం ఇస్తున్నాడు ఇక్కడ, హల్లెలూయా. చేయి చాపి ఇట్లాంటి 2% ఎనాంటిక్ రిలీజ్ చేస్తేనే గిర్రం తిరిగి అంత దూరం పడుతున్నారు. ఇంకొక 5%లోకి వెళ్దామంటే నాకు భయం అవుతుంది. అంతకుముందు అట్లా జరిగిపోయినాయి. బాక్సులు కూడా కింద పడిపోయినాయి, ఈ సౌండ్ బాక్సులు కింద పడిపోయినాయి, అలాంటి బాక్సులు కింద పడిపోయినాయి. ఒక కోడికి మెడకే కోస్తే కోడి ఎలా ఎగిరి పడితే ఎంత దూరం వెళ్ళి పడుతుంది, అంత దూరం వెళ్ళి ఎక్కడి నుంచి ప్రార్థిస్తే ఇక్కడి నుంచి వెనక వాళ్ళు కూడా టప 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 పడిపోతూ ఉన్నారు. అందువలన చాలా తగ్గించుకున్నాను. ఆ హోలీ స్పిరిట్ని చాలా తగ్గిస్తున్నాను నేను మీకు. దేవుడు నాతో చెప్తున్నాడు, ఒక హార్ట్ పేషెంట్ ఇలా ప్రే చేస్తే ఓపెన్ అయిపోతుంది, అంత పవర్ ఉంది. ఒక ప్రెగ్నెన్సీ స్త్రీ మా మినిస్ట్రీలోకి, లేదంటే మీటింగ్లోకి రావద్దు. ఒక హార్ట్ పేషెంట్ ఓపెన్ సర్జరీ అయినోడు మన మినిస్ట్రీలోకి రాకూడదు. చూశారు కదా, నేను ఎంతమంది చూశారు, ఎలా ఎంత జనం కుప్పలు పడిపోతున్నారు. కొంచెం అది అంటే 2% వాళ్ళని, 100లో 2%, 3 నుంచి 4, 5కి వెళ్ళామంటే మెల్ట్ అయిపోతున్నారు. ఇట్లా చేపెడితే అట్లా మెల్ట్ అయిపోతున్నారు. అందువల్ల నేను కొంచెం దూరంలో నుంచి మామూలుగా చేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేశంలో, మన భారతదేశంలో అతి త్వరలో బలమైన కార్యములు నా ద్వారా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయేది ముందుగానే చెప్తాడు. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను ముందుగా తెలియపరిచేవాడే పరిశుద్ధాత్ముడు. చప్పులు కొట్టాలి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మ లేకుండా దేవుని సేవ చేస్తే, దేవుని ఆత్మ లేకుండా విశ్వాసి ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. వాళ్ళకి చెప్తున్నాడు ప్రభు 2వ అధ్యాయంలో నెరవేరిపోయింది. 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, మీరు
కనిపెట్టుకుని ఉండండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమేమి వాళ్ళకి చెప్తున్నాడంటే, మొదటి అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులుందరని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు మీకు. మీరు కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకుంటారు. నా తండ్రి వలన మీకు విన్న ఆ సంగతులు, ఆ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుతాయి. మీరు నెరవేరే వరకు కూడా యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. చబులు కొట్టండి గట్టిగా. అమ్మే, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు నాకు సాక్షులు ఉంటారు. ఆయనకి మనము సాక్షులమై ఉంటాం అనేటువంటిది ఇక్కడ సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేములోను యోదయలోను సమరయ దేశమున అంతటను భూదిగంతం వరకు మీరు నాకు సాక్షులు ఉంటారని వారితో చెప్పని చప్పలు కొట్టాలి గట్టిగా. అందుకనే వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకొని నిమిత్తంగా వారు ఉపవాసములు ప్రార్థన చేసుకుంటూ ఒక మేడగదిలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు అక్కడ ఆకాశం నుండి అగ్ని 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 ఆ మేడగదిలోనికి వచ్చేసింది. నాలుకలు విభాగింపబడినట్లుగా వాళ్ళ మీదకి వచ్చేసిందని చెప్తున్నారు. అది పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మశక్తి వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. హల్లెలూయా. పొద్దున్న ప్రభు ఏంటైనా ఓ బాబా రిఖా బాబా దాబా బాబా రిఖా బాబా బాబా అంటున్నారు భాష గారు. నేను కూడా అంటున్నాను అలాగే. ఇదేమన్నా నిజమా కాదా? ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ఇంట్లో అదే ప్రార్థన చేయండి. రీకబా దారా దే మీకు అరే నీకేం నొత్తుంది నోటికి వాగండి, ఏం భయం లేదు, వాగండి. అసలు మోకాళ్ళ మీద ఉండి మీరు మాట్లాడండి అంతే. బాబా రబా రబా దరబా అని మీ కంటికి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడు మీకు కనబడతాడు, ఆయన చూపిస్తాడు. ఆయన అర్థం కూడా అదేంటో నీకు కూడా అర్థం కాదు. దాబా రా రబా ఇది ఎట్లా ఎందుకన్నారు బాబు అనుకోకండి, అనండి అంతే. అబ్బాబా బాబా అనండి అంతే. మీరు ఏం భయపడి ఏం మనుషుడికి భయపడక్కర్లేదండి. హల్లెలూయా. ఎవరో కొంతమంది ఎక్కిరిస్తారు, ఏంటో రికా బాబా 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 ఏంటరా బాబు అంటారు. అనండి మీరు, అది ఏం లేదు, దేవుని ప్రభావం నీలోకి వచ్చేస్తుంది అంతే. ఆడవుడి గురించి ఆలోచిస్తావా? అయ్యో, ఆడవుడి గురించి ఆలోచన. ఆ పిచ్చుడు అల్లెలు అంటే కూడా కొంతమంది పిచ్చులు అల్లెలు ఏంట్రా బాబు, అల్లెలు ఏంటి అల్లెలు భాషలు అంటారు కొంతమంది. ఆడి గురించి ఎందుకురా బాబు నువ్వు భయపడదు, నువ్వు అల్లెలు అల్లులు అల్లులు అను ఏదన్నా భూత. హల్లెలూయా 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 అలా బాబా బాబాను ఏం లేదు, తప్పేం లేదు. అబ్బా అబ్బా అంటే తండ్రి, అబ్బా అను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మో ఈడేమనుకుంటాడు ఆడేమనుకుని చెప్తే ఎవడెవరు చెప్పుకొని నీకెందుకు, దేవుని శక్తి నీలోకి వచ్చేస్తుంది అంతే. నేను అదే గమనించాను ఉదయకాల సమయంలో. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటావు, తేలిపోతూ ఉంటావు అంతే. ఆమేన్. సహోదరి సహోదరులకు మనవి, ప్రతి శనివారం ఎంత బలహీనులైనా ఎలాంటి వ్యాధి కలిగినటువంటి వారైనా ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు వారిని తీసుకుని రండి. ప్రభు చేస్తున్న ఎన్నో అద్భుతాలు మేము మీకు చూపించగలుగుతున్నాం. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు ఆ స్థలానికి వచ్చి ఆ రోగిని తీసుకుని ఆ స్థలానికి వచ్చి స్వస్థత పొంది సంతోషంగా మీ గృహాలకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. చాలామందికి గుర్రంగూడ అడ్రస్ అంటే అది ఒక విలేజ్ అనుకుంటున్నారు. దయచేసి విలేజ్ కాదు. ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే హైవేలో మెయిన్ రోడ్లో యేసు ఆశ్రయపురం ఉన్నది. జేబిఎస్ నుంచి 279 బస్సు ఇబ్రహీంపట్నం ఉంటుంది. ఎవరిని అడగనవసరం లేదు. మెయిన్ రోడ్లో యేసు ఆశ్రయపురం బోర్డు ఉంటుంది. ఈరోజు ఎంతోమంది ఇళ్ల దగ్గర పేషెంట్స్, ఎంతోమంది బలహీనమైనటువంటి బిడ్డలు ఇంటి దగ్గర భోజనం చేయని వాళ్ళు ఇక్కడ వచ్చి భోజనం చేసి సంతోషంగా వెళుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.